దేశ భద్రత విషయంలో కీలక పాత్ర పోషించేది ఎవరు? ఈ ప్రశ్నకు సింపుల్గా త్రివిధ దళాలు, అత్యాధునిక ఆయుధాలు అనేస్తాం. కానీ దేశం సేఫ్గా ఉండాలంటే కావాల్సింది ఇంటెలిజెన్స్. మన దగ్గర ఎన్ని ఆయుధాలు, ఎంత సైనిక బలగం ఉన్నా మన శత్రువుపై కన్నేసుంచకపోతే అవేవి మనల్ని సేవ్ చేయలేవు. అందుకే అగ్రదేశాలు అంతరిక్షం నుంచి ఎనిమిపైన ఎప్పుడూ ఒక కన్నేసుంచుతాయి. ఈ విషయంలో మన శత్రుదేశం డ్రాగన్ ఎప్పుడూ అడుగు ముందే ఉంటుంది. సరిహద్దుల్లో, సముద్రంలో నిఘా పెట్టడంలో చైనాకు మించిన దేశం లేదు అంటే అతిశయోక్తి కాదు. అంతరిక్షంలో ఆ దేశ నిఘా శాటిలైట్ల లెక్కెంతో తెలుసా? అక్షరాల 400. అందుకే ఈ విషయంలో ఇండియా కూడా యాక్షన్ మారుస్తోంది. ఇప్పటికే రాడార్, కిల్లర్ ఎమిసాట్ లాంటి నిఘా శాటిలైట్లతో ఎనిమిపైన నిఘా పెట్టిన ఇండియా వచ్చే 5 ఏళ్లలో అతిపెద్ద టార్గెట్ను ఫిక్స్ చేసుకుంది. ఇంతకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరింత స్ట్రాంగ్గా మార్చేందుకు ఇస్రో ఏం చేయబోతోంది? వాచ్ ది స్టోరీ. శత్రు దేశాలపై నిఘా కోసం ఇస్రో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? వచ్చే 5 ఏళ్లలో ఇస్రో ఎలాంటి ప్రయోగాలు చేయనుంది? రాడార్, కిల్లర్ ఎమిసాట్ ను మించిన మిషన్లకు సిద్ధమా? భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా వివాదాలున్నాయి. ఆ రెండు దేశాల సరిహద్దులో నిత్యం సైనిక పహారా ఉంటుంది. అత్యాధునిక ఆయుధాలు కూడా సిద్ధంగా ఉంటాయి. డ్రాగన్ ఎప్పుడు తోగజాడించినా కత్తిరించేందుకు ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంటుంది. కానీ మనకు తెలియకుండా సరిహద్దుల్లో చీటింగ్ చేస్తే సరిగ్గా 3 ఏళ్ల క్రితం అదే జరిగింది. సరిహద్దు వివాదాలపై చర్చల సందర్భంగా జమ్మూ ప్రాంతం నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు బీజింగ్ ప్రకటించింది. కానీ ఆ దేశం మాటలు ఎందుకో నమ్మశక్యంగా అనిపించలేదు. బీజింగ్ ఏదో పెద్ద కుట్ర చేస్తుందనే అనుమానాలు మన ఆర్మీని నిద్రపోనివ్వలేదు. ఇంతలో అంతరిక్షం నుంచి ఓ సమాచారం వచ్చింది. ఆ సమాచారం సారాంశం: జమ్మూ నుంచి సైన్యాన్ని వెనక్కి తరలిస్తున్న డ్రాగన్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో భారీగా మోహరింపులు చేస్తోందని. ఆ సమాచారం ఇచ్చింది ఎవరో తెలుసా? ఇస్రో ముద్దుగా రాడార్ కిల్లర్ అని పిలిచే ఎమిసాట్. ఈ ఒక్క ఘటనతో దేశ భద్రత విషయంలో నిఘా శాటిలైట్ పాత్ర ఎంత కీలకమో చెబుతుంది. నిజానికి డర్టీ డ్రాగన్ ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించింది. దేశ భద్రతకు సైన్యం, ఆయుధాలు ఉంటే సరిపోదని, నిఘా వ్యవస్థ కూడా ముఖ్యమని భావించిన బీజింగ్ అక్రమంగా, అన్యాయంగా పొరుగు దేశాలపై నిఘా పెట్టడం ప్రారంభించింది. సరిహద్దులు, సముద్రం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ అంతరిక్షంలో డ్రాగన్ దూకుడు అగ్రరాజ్యాలని వణికించేదిగా ఉంది. 2022 అక్టోబర్ నుంచి చైనా తన నిఘా శాటిలైట్ల ప్రయోగాలను వేగవంతం చేసింది. కేవలం 6 నెలల వ్యవధిలోనే 35 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచానికే సవాలు విసిరింది. ఇవన్నీ లో ఆర్బిట్ శాటిలైట్లే. భూమికి సమీపంలో ఉండే కక్షలోనే తిరుగుతూ ఉంటాయి. అంటే ఏ దేశంపై అయినా అత్యంత సమీపం నుంచి నిఘాను కొనసాగిస్తున్నట్లే. ఈ శాటిలైట్లన్నీ హై రిజల్యూషన్ చిత్రాలను చైనాకు చేరవేస్తాయి. ఇలా ఇప్పటి వరకు అంతరిక్షంలో చైనాకు చెందిన 400కు పైగా లో ఆర్బిట్ ఉపగ్రహాలు ప్రపంచ దేశాలపై నిఘాను పెట్టాయి. ఇక్కడ మరో భయపెట్టే అప్డేట్ కూడా ఉంది. 2027 లోపు ఆ దేశం ఏకంగా 13,500 లో ఆర్బిట్ ఉపగ్రహాలను ప్రయోగించాలని డిసైడ్ అయింది. చైనా లో ఆర్బిట్ ఉపగ్రహాలను వరుసగా ప్రయోగిస్తూ ఉండడం పట్ల అగ్రదేశాలే ఆందోళన చెందుతున్నాయి. వ్యవసాయ పరిశోధనలు, ఇంటర్నెట్ సేవల కోసమే ఈ ప్రయోగాలని జిన్పింగ్ సర్కారు చెబుతున్నా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాత్రం చైనా పరమార్థం వేరే ఉందని తేల్చేశారు. అందుకు కారణం 400కు పైగా లో ఆర్బిట్ ఉపగ్రహాల్లో 347 ఆ దేశ సైన్యం పరిధిలో ఉన్నాయి. ఉపగ్రహాలపై సైన్యం అజమాయిషీ ఉందంటే ఖచ్చితంగా అవి నిఘా కోసం వినియోగిస్తున్నవేనని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, యుద్ధాలంటూ వస్తే ఒకప్పటిలా సైనిక బలం ఉన్నవారిదే విజయమని చెప్పలేమని, ఇప్పుడు స్పేస్ పై పట్టున్న దేశాలదే విజయమని చెబుతున్నారు. లో ఆర్బిట్ ఉపగ్రహాలు అణు యుద్ధాల్లో కీలక భూమిక పోషిస్తాయని, ఇప్పుడు చైనా ఆ కోణంలోనే ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలను ప్రయోగిస్తోందని ఆరోపిస్తున్నారు. నిజానికి చైనా నిఘా విషయంలో ఆందోళన చెందాల్సిన మొదటి దేశం భారతే. ఎందుకంటే తైవాన్ తర్వాత ఆ దేశం కన్ను మన భూభాగాలపైనే ఉంది. అందుకే ఇండియా సైతం యాక్షన్ మారుస్తోంది. Today we have the rockets which are the workhorse for us. The PSLV continue to fly very well, and we are going to have the 60th launch of the PSLV now on 1st of Jan 2024. So that's going to be another history. And the rocket LVM-3, which is going to be the one which is going to take human beings to space. And it also did a very interesting mission like the OneWeb India mission, 2 of them successfully deploying almost 72 satellites in 2 missions for an international customer, which was very, very critical. Came in a very short notice due to the Ukraine-Russian war. There was a possibility that it opened in front of us.
వచ్చే 10 ఏళ్లలో ఇస్రో యాక్షన్ పై సోమనాథ్ ఇచ్చిన క్లారిటీ ఇదే. ఒక దేశం బలం ఏంటనే దానిపై సోమనాథ్ చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఏ దేశమైనా తన చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అర్థం చేసుకోగల సామర్థ్యమే ఆ దేశ బలం అన్నారు. దీన్ని సాధించే దిశగా ఇప్పటికే 50 ఉపగ్రహాలను సిద్ధం చేసినట్టు వివరించారు. భౌగోళిక నిఘా కోసం వచ్చే 5 ఏళ్లలో వాటిని ప్రయోగిస్తామన్న సోమనాథ్ ఈ స్థాయిలో ఉపగ్రహాల ప్రయోగంతో దేశానికి ఎదురయ్యే ముప్పును మరింత తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. భూస్థిర కక్ష్య నుంచి దిగువ భూకక్ష్య వరకు ఈ ఉపగ్రహాలను ప్రవేశపెడతామని, భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్ష్యలోని ఉపగ్రహం భూమిపై ఏదైనా గుర్తిస్తే దిగువ కక్ష్యలోని మరొక ఉపగ్రహం ద్వారా దానికి సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించొచ్చని సోమనాథ్ వివరించారు. ఇస్రో చీఫ్ చెప్పిన కీలక అంశం శత్రు సైనికుల కదలికలను ట్రాక్ చేయడంతో పాటు 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో భూప్రాంతాన్ని చిత్రీకరించే సామర్థ్యం కలిగిన ఉపగ్రహాల పొరను సృష్టించడం ఇస్రో లక్ష్యం. ఆ ప్రయోగం ఫలిస్తే చైనా అయినా పాకిస్తాన్ అయినా మన జోలికి వచ్చే ధైర్యం చేయలేవన్న మాటే. నిజానికి మన దగ్గర నిఘా శాటిలైట్లు లేవని కాదు. ఇప్పటికే అంతరిక్షంలో నిఘా విషయంలో మనం మంచి ఫలితాలను రాబట్టగలిగాం. అందుకు ఉదాహరణ రాడార్ కిల్లర్ ఎమిసాట్ ప్రయోగమే. 2019లో విజయవంతంగా ఇస్రో ఈ ప్రయోగం చేసింది. ఈ ఉపగ్రహం బరువు 436 కిలోలు. శత్రు దేశాల రాడార్లు, సెన్సర్లను గుర్తించేందుకు ఎమిసాట్ ఉపయోగపడుతుంది. ఇలాంటి శాటిలైట్ ను భారత్ ప్రయోగించడం అదే తొలిసారి. శత్రు దేశాల రాడార్లను పసిగట్టడానికి దానికి తగ్గట్టుగా దేశ భద్రతకు చర్యలు తీసుకునేందుకు భారత్కు అవకాశం కలుగుతుంది. సాధారణంగా శత్రు దేశాల విమానాలు, క్షిపణుల్ని పసిగట్టడంలో రాడార్లదే కీలక పాత్ర. ఒక విధంగా సైన్యాలకు రాడార్లు గుండెకాయ లాంటివి. అలాంటి రాడార్లనే ఎమిసాట్ లక్ష్యంగా చేసుకుని నిఘా వేస్తుంది. ప్రత్యర్థికి చెందిన రాడార్లు ఎక్కడెక్కడున్నాయో నిత్యం ఓ కన్నేసి ఉంచుతుంది. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రక్షణ దళాలతో పంచుకుంటుంది. తద్వారా యుద్ధ సమయాల్లో శత్రు దేశాల రాడార్లను, అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసేందుకు మన సైన్యానికి వీలు కలుగుతుంది. రాడార్ల సహాయం లేకుండా యుద్ధం చేయడం అంటే ఆత్మహత్య సదృశ్యమని చెప్పాలి. ప్రత్యర్థులు ఎక్కడ ఉన్నారో కనిపెట్టే రాడార్లు లేకుండా ఏ దేశ సైన్యమైనా ఏమీ చేయలేదు. సరిగా ఆ పాయింట్ను ఆధారం చేసుకుని DRDO ఎమిసాట్ కు రూపకల్పన చేసింది. మరోవైపు ప్రాజెక్టు కౌటిల్య కింద అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మెజర్మెంట్ శాటిలైట్ ఎమిసాట్ కు 432 కోట్లు ఖర్చయ్యాయి. దీన్ని ఇజ్రాయెల్ కి చెందిన సరాల్ నిఘా ఉపగ్రహం స్ఫూర్తితో రూపొందించారు. ఇది 24x7 నిఘా వేసే ఉపగ్రహం కావడంతో ఎమిసాట్ నుంచి తప్పించుకోవడం శత్రు దేశాలకు అసాధ్యం. DRDO నిపుణులు దీనికి ముద్దుగా రాడార్ కిల్లర్ అని పేరు పెట్టారు. ఈ ప్రయోగం జరిగిన ఏడాది తర్వాత భారత్ చైనా సరిహద్దుల వెంట మోహరిస్తున్న చైనా సైన్యం కదలికల్ని మన దేశానికి చెందిన నిఘా ఉపగ్రహం ఎమిసాట్ పసిగట్టింది. జమ్మూ సరిహద్దుల్లో ఒకవైపు సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటిస్తూనే మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో సైనిక దళాలను మోహరిస్తున్న డ్రాగన్ కుటిల యత్నాలను రాడార్ కిల్లర్ గుర్తించింది. టిబెట్ సమీపంలోని అరుణాచల్ సరిహద్దులో చైనా సైనిక దళాల కదలికలు ఉన్నాయన్న అనుమానాలను ఎమిసాట్ తన నిఘా వ్యవస్థతో నిజమని గుర్తించింది. ఆ వెంటనే డ్రాగన్ సైనిక కదలికల్ని ట్రాక్ చేసి ఆ సమాచారాన్ని ఆర్మీకి అందించడంతో పెద్ద ముప్పు తప్పింది. రాడార్ కిల్లర్ లాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన ఇస్రో ఆ 50 శాటిలైట్ల ప్రయోగాలను కూడా పూర్తి చేస్తే అదే భారత్కు కొండంత బలంగా మారుతుంది.